ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన రవి గారు. అంటే దీంట్లో అన్ని షేడ్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలోనంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో కానీ నా క్యారెక్టర్లో కానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డ్యాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్ సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్లో ఉండొచ్చు అని ఒక 32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టించుకోవచ్చు 32 జతలు నేర్చుకున్నారంటే. సో క్యారెక్టర్కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. గోపి గారు, వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. మన కథల ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను సార్. తిరువీర్ గారు, సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేది అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను, మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదు అన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా చదువుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా చదువుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు. సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. కంటెంట్ పరంగా మీరు పల్నాడుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్? మనం గర్వంగా చెప్పుకునే రూట్స్ అన్నీ పల్నాడులో ఉన్నాయి. తెలుగు సమాజం మర్చిపోయిన వైరుధ్యాలన్నీ పల్నాడులోనే పుట్టినాయి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ వేర్లగుడి ఉంది, అక్కడే మొట్టమొదట చాపకూడు పెట్టడం జరిగింది బ్రహ్మనాయుడు. ఇప్పటికీ కూడా అక్కడ కత్తుల్ని దైవాలుగా ఆరాధించడం అనేది, పూజ చేయడం, దైవాలుగా ఆరాధించడం అనేది ఉంది. ఒక గొప్ప సాంప్రదాయం. ఒక 1000 ఏళ్ల క్రితమే తెలుగు సమాజం మన సమాజంలోని అంతరాల వ్యవస్థకు ఒక సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన రకరకాల రాజకీయ వ్యవస్థల కంటే కూడా మన తెలుగు సమాజం అప్పుడు ఈ సమస్యని, మనం ఎదుర్కొంటున్న సమస్యని అప్పుడే అర్థం చేసుకుంది. ప్రతి చరిత్ర ఒక కాలంలో ఒక ప్రశ్న వస్తుంది, దానికి మనం సమాధానం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎవరి గొంతుక ఇది? ఇది ప్రజల గొంతుక. సో ఆ సమాధానం ఈ సినిమాలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు హీ రోట్ దిస్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో నిజంగానే ఇట్ టుక్ మీ బ్యాక్ టు మై థియేటర్ డేస్. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇట్ రిక్వైర్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రానెస్ that it requires from all the technicians, everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things, and I'm just very honored to be part of it. మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? He has the power to show it beautifully అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్, అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. హోపింగ్ అండి దట్ దే రియలైజ్ దట్ దెర్ ఇస్ మోర్ టు మీ దెన్ కామెడీ. ఎలా ఉంటుంది మీకు ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని హేట్ చేస్తూ ఒక యాక్టర్గా మిమ్మల్ని లవ్ చేయడం అనేది? లేదు సార్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్లో చాలా గ్రేట్ షేడ్స్ ఉన్నాయి. కొన్ని పోర్షన్స్లో ఆడియన్స్ విల్ హేట్ దిస్ క్యారెక్టర్,
బట్ ఈవెన్చువలీ క్యారెక్టర్కి కూడా దెస్ అన్ ఆర్క్, ఒక ఇన్వర్డ్ జర్నీ, ఒక జర్నీకి ఆర్క్ ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే ఫర్ అన్ యాక్టర్ ఇఫ్ దెర్ ఇస్ సింగిల్ షేడ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ బోరింగ్ టు ప్లే. ఈ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ 2-3 షేడ్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ. కల్చరల్ డాక్యుమెంటేషన్ విషయంలో మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, అండ్ సినిమాటిక్ రెఫరెన్సెస్ ఏంటి, అండ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ రెఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే అండి, నేను ఈ కథ రాయడానికి రీజన్ ఏంటంటే కె విశ్వనాథ్ గారు అంటే నాకు ఇష్టం సార్. కె విశ్వనాథ్ గారు ఇష్టం, కానీ ఆయన శాస్త్రీయ సంగీతం గురించే సినిమాలు తీశారు. కానీ 90% జానపద సంగీతం అనేది జనంలో ఉంటుంది. జానపద సంగీతాన్ని మనం ఎందుకు పట్టించుకోలేదు? కె విశ్వనాథ్ గారు జానపద సంగీత నేపథ్యంలో సినిమా తీస్తే ఎలాగ ఉంటుంది అనే ఆలోచనలోంచి కథ రాసుకున్నాను. అప్పుడే ఈ భగవంతుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ భగవంతుడి జీవితంలోకి వెళ్తూ అంటే అతని బాధలు కనిపించినాయి. అలా కథ సీరియస్ అయిపోయింది. యాక్చువల్గా కె విశ్వనాథ్ గారి మీద గౌరవం అంటే ప్రేమతో రాసుకున్న కథ కాస్త భగవంతుడి మీద అతని బాధతో దాన్ని ఎంపతైజ్ అయ్యాను. ఆ ఎంపతీలోంచి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాను. ఆ గ్రౌండ్ రియాలిటీని సీరియస్గా అర్థం చేసుకోవడానికి చాలా చదివాను. ఎందుకంటే మనం చెప్తున్న కథ జనానికి సంబంధించిన అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. ఇది అర్థం చేసుకునే ప్రయత్నమే తప్ప సమాజాన్ని ఎవరి మీదో బ్లేమ్ చేయడానికి కాదు. ఈ మధ్యకాలంలో ఒక గ్లిమ్స్ వచ్చింది అనమాట, ఎల్లమ్మ అని. సో కంపారిజన్ అలా ఉండబోతుందని అంటున్నారు అనమాట. సో అంటే ఏంటి దాని మీద కూడా ఒకసారి చెప్పు. అంటే ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఎల్లమ్మకి సంబంధించింది కాదు ఇది. మొత్తం భారతదేశమే మనం గత 10 సంవత్సరాలుగా మన రూట్స్లోకి వెళ్తున్నాం. మన కథలు మనం చెప్పుకోవడం మొదలెట్టాం. అందులో భాగంగా అలా కనిపిస్తుంది, కానీ ఎవరి కథ వాళ్ళదే, దేనికి సంబంధం లేదు. టీజర్లో మెయిన్ పాయింట్ ఉంటుంది ఒకటి, దేవుడే మనుషులుగా ఎదిగే కథలు, మనుషులే దైవాలుగా ఎదిగే కథలు. అంటే ఈ 2 పాయింట్ల మీద మీరు 2 పాయింటే ఎంచుకున్నారు సార్. అంటే మీరు దేన్ని ఎక్కువగా నమ్ముతారు? ఆ రెండోది నమ్మడానికి ముఖ్యంగా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలామంది కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామ దేవతకి ఒక కథ ఉంటుంది, అది నిజమై ఉంటుంది. అది కల్పనగా మారడానికి, కథగా మారడానికి, జానపదంగా మారడానికి ఒక సుదీర్ఘమైనటువంటి తరతరాలు చెప్పుకునే జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకం ప్రయాణం ఈ కథ.